హాయ్ ఫ్రెండ్స్, రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. నువ్వు అనుకున్నట్టు మా గగన్ బావ చాలా మంచోడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నిజానికి మంచోడే, కానీ వాడు బ్రతికుండాలి కదా. వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. చనిపోయిన వాడిని పట్టుకొని మంచోడంటే ఏమొస్తుంది భూమి? మా బావ చచ్చిపోలేదు భూమి, చనిపోయాడని వీడియో ప్రూఫ్ కూడా చూపించాను కదా. ఇంకా చనిపోలేదని ఇంకా పిచ్చి భ్రమలో ఉంటున్నావు భూమి అనుకుంటూ ఇక సూర్య అనేసరికి ఇక భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి, ఫైనల్గా చెప్తున్నాను ఏంటంటే, నువ్వు ఆ ఆకాష్ గారిని విడిచిపెట్టు. ఆ ఆకాష్ గాడు నీతో పాటు ఎందుకు నాటకం ఆడుతున్నాడో తెలీదు, కానీ నువ్వు వాణ్ణి విడిచిపెట్టి నన్ను పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు, మీ అత్తయ్య కూడా గగన్ చనిపోయాడని చెప్పాలి. లేదంటే నేను మీ నాన్నను జీవితాంతం జైల్లో ఉండేటట్టు నేను చేస్తాను. ఇక నీ ఇష్టం భూమి. సూర్య గారు, ప్లీజ్ సూర్య గారు, నన్ను విడిచిపెట్టండి. ఆ వీడియో డిలీట్ చేయండి. మీరు ఏం చెప్పినా చేస్తాను, కానీ పెళ్ళి మాత్రం చేసుకోను. మా బావ చనిపోయినా నేను ఒంటరిగానైనా ఉంటానే తప్ప మరొక పెళ్ళి చేసుకోను అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి భూమి, ఇంకా వాళ్ళనే మనసులో పెట్టుకొని ఎన్ని రోజులని ఏడుస్తావు? మా అంటే నెల రోజులు ఏడుస్తావు, ఆ తర్వాతకి నాతో ఉంటావు కదా. నేను కూడా మీ గగన్ బావ కంటే ఎక్కువ ప్రేమ. మరోవైపేమో కేపీ శారదకు కాల్ చేస్తాడు. ఇక శారదకు కాల్ చేసి చెప్తాడు కదా, శారద, మన భూమి ఏంటండి, మన భూమికి ఏమయ్యింది? మన భూమి ఏంటండి, ఏమైందండి? ఎందుకలా బాధపడుతున్నారు? మన భూమి ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది కదా. ఏం చేసింది అనుకుంటూ శారద అడిగేసరికి, మన భూమి సూర్యని పెళ్లి చేసుకుంటుంది. ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? భూమి అలా ఎందుకు చేస్తుంది? తన మనసులో మన గగన్ మాత్రమే ఉన్నాడు. అంతకు మించి ఇంకొకరిని తన ప్లేస్లో ఉంచాలని అస్సలు అనుకోదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. భూమి కోసం మనకు తెలుసు కదా అనుకుంటూ శారద చెప్పగానే, లేదు శారద, మన భూమి పెళ్లి చేసుకుంటుంది. అంతేకాదు, సూర్య ముందు అందరి ముందు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది అనుకుంటూ ఇక చెప్పగానే ఒక్కసారిగా శారద మాత్రం చాలా టెన్షన్ పడుతూ కింద కూర్చోపోయే ఉంటుంది. ఇక అప్పుడే పూరి కూడా వస్తుంది. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉన్నావు అనుకుంటూ పూరి చెప్పగానే ఇక శారద మాత్రం చాలా ఏడ్చుకుంటూ ఇక చెప్పగానే ఇక పూరి కూడా షాక్ అవుతుంది. ఏంటి, భూమి వదిన సూర్యని పెళ్లి చేసుకుంటుందా? అలా జరగదు. మన భూమి వదిన ఎంత మంచిదో మనకు తెలుసు కదా, అలా ఎందుకు చేస్తుంది? అలా చెయ్యదు అనుకుంటూ పూరి కూడా అలానే బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మాటలు తార వింటుంది. తార విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు భూమి సూర్యని పెళ్లి చేసుకుంటుంది. ఇక దాని టార్చర్ కూడా నాకు ఉండదు. ఇక ఏం చెక్క, నేను గగన్ గారితో చాలా సంతోషంగా ఉంటాను. దాని పెళ్ళైతే నెక్స్ట్ మినిట్ నేను కూడా పెళ్లి చేసుకొని గగన్ గారితో చాలా సంతోషంగా ఉంటాను అనుకుంటూ తార చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే తార గగన్ దగ్గరికి వెళ్ళి, గగన్ గారు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలా? ఏంటి తారా, ఏం గుడ్ న్యూస్ అనుకుంటూ అడిగేసరికి, ఇన్ని రోజులు మీరు ఆ భూమి అడ్డుకుందని చాలా టెన్షన్ పడ్డారు కదా, ఇప్పుడు మనకి ఏముండదు అంటే. తారా, ఏం మాట్లాడుతున్నావు? అదే గగన్ గారు, ఇప్పుడు ఆ భూమి సూర్యని పెళ్లి చేసుకుంటుంది. తారా, పిచ్చిలేసిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును గగన్ గారు, ఇప్పుడే నేను విన్నాను. మీ మామయ్య మీ అమ్మగారితో చెప్పారు కదా, భూమిని పెళ్లి చేసుకుంటుందని చెప్పారు. ఖచ్చితంగా భూమి సూర్యని పెళ్లి చేసుకుంటుంది. ఎంతైనా డబ్బు ఉందని ఆశించి పెళ్లి చేసుకుంటుందేమో. ఎంతమంది దగ్గర డబ్బుంటే అంతమంది దగ్గరికి వెళ్తుందేమో ఆ భూమి అనుకుంటూ మాట్లాడగానే, తారా ఏం మాట్లాడుతున్నావు అనుకుంటూ చెయ్యి వెతుతాడు. ఏంటి గగన్ గారు, మీకు ఆ భూమి అంటే నచ్చదు కదా, ఈ టైంలో చాలా సంతోషిస్తారు అనుకుంటే మీరేంటి ఇలా రియాక్ట్ అవుతున్నారు అనుకుంటూ తార అనేసరికి, లేదు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. భూమి కోసం నాకు తెలుసు, భూమి అలాంటిది కాదు అనుకుంటూ ఇక వెంటనే గగన్ భూమి రూమ్లోకి వెళ్తారు. ఇక భూమి రూమ్లోకి వెళ్ళగానే భూమి లేకపోవడంతో, ఏంటి భూమి లేదేంటి, అసలు భూమి
నిజంగానే సూర్యని పెళ్లి చేసుకుంటుందా? అయినా తను ఒప్పుకోదు కదా. నేను చనిపోయానని తెలిసాక కూడా నా కోసమే ఎదురు చూసుకుంటూ ఉంది. అంతేకాదు గగన్ బయోగ్రఫిక్ బుక్ డే అండ్ నైట్ కూర్చొని నా కోసం రాస్తూ ఉంది. అలాంటిది ఆ సూర్యని ఎందుకు చేసుకుంటుంది? ఏదో జరిగింది అనుకుంటూ ఇక వెంటనే గగన్ సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇక అప్పుడే భూమి కారు ఉండడంతో ఏంటి ఇక్కడనే ఉందేంటి భూమి కార్ అనుకుంటూ ఇక వెంటనే గగన్ లోపలికి కూడా వెళ్తాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే గగన్ కూడా ఎంట్రీ ఇస్తాడు. రేయ్, ఎందుకు వచ్చావురా? మా ఇద్దరి ప్రైవసీలో నువ్వెందుకు వచ్చావు అనుకుంటూ సూర్య గగని అనేసరికి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? తను నా భార్య. రేయ్, ఇంకా ఎన్ని రోజులురా గగన్ లాగా నాటకం ఆడతావు? రేయ్, నేను మర్యాదగా చెప్తున్నాను, భూమిని వదిలేసేయి అనుకుంటూ గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి భూమి, వాడు ఆకాశే కదా, ఇంకా ఎందుకు గగన్ లాగా యాక్ట్ చేస్తున్నాడు? నేను చెప్పాను కదా వాడు ఎప్పుడో చనిపోయాడని. నాకు తెలిసాక కూడా మీరు ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారు అనుకుంటూ ఇక భూమితో అనేసరికి ఇక గగన్ కూడా అలానే కోపంగా చూస్తూ ఉంటాడు. భూమి చెప్పు, భూమి నేనే గగన్ అని చెప్పు అనుకుంటూ ఇక గగన్ అనేసరికి ఇక వెంటనే భూమి కూడా, ఆకాష్ గారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇది మా టాపిక్ అనుకుంటూ ఇక భూమి ఏడ్చుకుంటూ చెప్తుంది. భూమి ఏంటి భూమి ఇలా మాట్లాడుతున్నావేంటి అనుకుంటూ గగన్ అనేసరికి, ఆకాష్ గారు మీరు కొడైకెనాల్కి వెళ్ళండి, ఎన్ని రోజులు నాటకం ఆడింది చాలు, మీరిక కొడైకెనాల్కి వెళ్ళండి అనుకుంటూ ఇక చెప్పగానే భూమి భూమి అనుకుంటూ ఇక గగన్ దగ్గరికి రాగానే ఇక వెంటనే భూమి చేయి పెడుతుంది. వెళ్ళిపోండి అనుకుంటూ నమస్కారం పెట్టగానే ఇక వెంటనే గగన్ కూడా భూమిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సూర్య భూమి దగ్గరికి రాగానే ఇక వెంటనే గగన్ సూర్యను కొడతాడు. చాలా కోపంగా ఉండి ఇక సూర్యను కొట్టడంతో ఇక సూర్య కూడా కింద పడిపోయి ఉంటారు. ఇక వెంటనే గగన్ భూమిని తీసుకొని వెళ్తారు. ఏంటి భూమి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఆ సూర్య ఉన్నాడని ఎందుకు భయపడుతున్నావు? వాడు మనని ఏం చేయలేడు, నేను ఉన్నాను కదా. ఏంటి ఆకాష్ గారు మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? మా బావ చనిపోయాడు, ఎవరో కూడా చంపలేదు, మా నాన్ననే మా బావని చంపేశాడు అనుకుంటూ చెప్పగానే, ఏంటి మీ బావ చనిపోలేదు, బ్రతికే ఉన్నారు? లేదు ఆకాష్ గారు, గగన్ గారు చంపారు, విత్ ప్రూఫ్తో సూర్య చూపించాడు, మా బావ ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడు అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. భూమి గారు మీరేదో పొరపాటు పడుతున్నారు, మీ బావ బ్రతికే ఉన్నాడు. ఏంటండి మా బావ చనిపోయాడు అంటుంటే ఇంకా బ్రతికే ఉన్నాడని అంటున్నారేంటి? మా బావ చనిపోయాడు. భూమి నేను ఇప్పుడే చెప్తున్నా నిజం ఏంటంటే నేనే గగన్ని అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే ఇక వెంటనే భూమి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి నాటకం ఆడుతున్నారా? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని మీరు మా గగన్ బావలాగా నాటకం ఆడుతున్నారు కదా. మీరు మా గగన్ బావలాగా ఉన్నంత మాత్రాన మా గగన్ బావ అయిపోరు కదా. మా బావ చనిపోయారు, ఇక మీరు వెళ్ళిపోండి కొడైకెనాల్కి. మీరు ఇన్ని రోజులు నా దగ్గర నాటకం ఆడింది ఒక్క కారణం వల్లనే కదా. నేను అగ్రిమెంట్లో సైన్ పెట్టేస్తాను, మీరు ఇక కొడైకెనాల్కి వెళ్ళిపోండి అనుకుంటూ ఇక వెంటనే భూమి ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది. అయ్యో ఇలా జరిగిందేంటి? గగన్ చనిపోయాడని ఆకాష్ లాగా నేను భూమిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ ఇప్పుడేంటి ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందేంటి? ఇప్పుడు భూమి ఆ సూర్యని పెళ్లి చేసుకుంటుందా? అలా జరగడానికి వీల్లేదు. నేను బ్రతికే ఉన్నాక భూమి వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అలా చేసుకోవడానికి వీల్లేదు అనుకుంటూ గగన్ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక వెంటనే గగన్ భూమి దగ్గరికి వెళ్తారు. భూమి నేను చెబుతుంది నిజం, నేను గగన్ని అనుకుంటూ చెప్పగానే, ఏంటి మాటి మాటికి మా గగన్ బావ అంటున్నారేంటి? నన్ను ఇలా ఎందుకు ఆడుకుంటున్నారు? మీరు అగ్రిమెంట్ మీద సంతకం కోసం ఇక్కడి దాకా వచ్చారు, నీకు సైన్ పెట్టాక కూడా ఎందుకు వెళ్ళట్లేదు? మీరు కెరియర్ మీద ఫోకస్ చేసుకోండి అనుకుంటూ ఇక భూమి చాలా సీరియస్గా చెప్తుంది. అయ్యో భూమి నేనే గగన్ని, మా గగన్ అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడిగేసరికి, ఇప్పుడు నేను ఎలా నిరూపించుకోవాలి? నేను నా ఈపు మీద పుట్టుమచ్చ కూడా రిమూవ్ చేసేసాను, అదొక ప్రూఫ్గానైనా ఉండేది. ఇప్పుడేమో అది రిమూవ్ చేసేసాను, ఇప్పుడు అది నా వీపు మీద పుట్టుమచ్చ కూడా లేదు. ఇప్పుడు నేను ఆకాశాన్ని అనుకుంటుంది. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను భూమి దగ్గర నేనే గగన్ అని ఎలా ప్రూఫ్ చేసుకోవాలి అనుకుంటూ ఇక గగన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది? ఇప్పుడు గగన్
గగనే అని ప్రూఫ్ ఎలా చేసుకుంటాడు అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.